Greetings in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభములు. It's again a great joy to be in fellowship with you again this day. ఈ దినాన మరి ఒకసారి మీతో కలిసి సహవాసం చేయటంలో నేను చాలా సంతోషిస్తున్నాను. And I thank God for giving me again an opportunity to share few thoughts from our Bible. దైవ గ్రంథంలో నుండి మరి ఒక పర్యాయం కొన్ని తలంపులు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. Likewise, I thank the elders also for giving me this opportunity to share the word of God. అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలకి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. And the reason that we are here is we all know. I think you all know. If you don't know, I'll tell you. ఎందుకు మనందరం ఇక్కడ ఉన్నామో మనందరికి తెలుసు. Not all, me as a family. అందరికి తెలియకపోయినా నాకు తెలుసు ఎందుకున్నామో కుటుంబంగా. We came to witness Roshni and Kalyan's wedding. రోషిని కళ్యాణ్ యొక్క వివాహంను దానికోసమై ఇక్కడ చేరి వచ్చాం. And on the third day we see Kalyan and Roshni are sitting separately. మూడో రోజు వాళ్ళిద్దరు వేరువేరుగా కూర్చొని ఉన్నారు ఇక్కడ. What, Roshan, you did not plan this, sir? Okay. For our brief meditation, let us turn our attention to Romans chapter 8. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నుంచి మన క్లుప్త సందేశాన్ని ధ్యానాన్ని మనం విందాం. I'll read from verses 2, 3 and 2 till 5. For the law of the Spirit of life in Christ Jesus hath made me free from the law of sin and death. That is the introduction. Chadu. Second verse వరకు చదువు. 8వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. And verse 3 it says like this: For what the law could not do, in that it was weak through the flesh, God sending his own Son in the likeness of sinful flesh, and for sin condemned sin in the flesh, that the righteousness of the law might be fulfilled in us, who walk not after the flesh, but after the Spirit. తెలుగులో అయితే 3-4 కలిసే ఉంది, నేను చదువుతున్నాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. According to our need, we will read again verses, later verses from 5 to 8, but not now. తర్వాత అవసరాన్ని బట్టి మన ధ్యానంలో 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాం. When I read these verses, ఈ వచనాలు నేను చదువుతున్నప్పుడు there are many aspects covered in this just very 3-4 verses. ఈ 3-4 వచనాలలో చాలా సంగతుల గురించి వివరించబడ్డాయి. Paul is trying to put as many things as possible with the centric nature of our Christ in center, and he is trying to explore many things. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కేంద్రీకృతమైనటువంటి ఆయన స్వభావాన్ని కేంద్రంగా చేసుకొని చాలా విషయాలు ఒకే దగ్గర ఉంచటం కొరకై అపోస్తుడైన పౌలు ఈ వచనాలని ఉపయోగించాడు. If we can list few things from these verses that we just read, ఇప్పుడు చదివినటువంటి వచన భాగాల్లో నుంచి కొన్ని మాటలను మనం గనక వరుసగా క్రమంలో చూస్తే, firstly we see one of the things is law. ఒక మాట ఏంటంటే ధర్మశాస్త్రం, flesh, శరీరం, spirit, ఆత్మ, sinful flesh, పాప శరీరము or sin, లేదా పాపము, and walk. నడవడిక. Many times we see these all things, but we ignore sometimes the walk. చాలాసార్లు ఈ విషయాలన్నిటిని గురించి మనము
తెలుసుకుంటాం కానీ ఆ నడవడికను గురించి మనము మర్చిపోతాము. That is what Paul is trying to say at the end. చివరికి వీటిని గురించే పౌలు గారు మనకి తెలియపరచాలని ప్రయత్నిస్తున్నాడు. In verse 4 we see that the righteousness of the law might be fulfilled in us who walk not after the flesh. 4వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడైతే 4 కాదు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి బడవలననే మాట చదువుతున్నాం. 3లోనే కొనసాగింపు ఉంది. And the verse 3 starts like this, for what the law could not do. 3వ వచనం ప్రారంభంలో ఇలా ఉంది, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను అనే మాట ఉంది. There are many things that we could not do. చాలా విషయాలు మనం చేయజాలకపోతాం, చేయలేం. Do you think we can do all the things with our own abilities? మన సొంత సామర్థ్యాలను బట్టి మనం అన్ని విషయాలు చేయగలము అని అనుకుంటున్నారా? And we cannot. That is the reason Paul is putting our Lord in the center and he is trying to explain things. ఆ కారణము చేత అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రభువారిని కేంద్రంగా ఉంచి తద్వారా అన్ని విషయాలు వివరించాలని ఇష్టపడుతున్నాడు. And likewise our life also should be Christ centric life. అదే విధంగా మన జీవితాలు కూడా క్రీస్తు కేంద్రిత జీవితాలుగా ఉండాలి అని ఆశిస్తున్నాడు. I'll tell you a little bit about my father. Some of you know, some of you don't know. నేను మా నాన్నగారి గురించి కొన్ని కొద్దిగా క్లుప్తంగా చెప్పాలని అనుకుంటున్నాను. మీకు కొంతమందికి తెలిసి ఉండిద్ది, కొంతమందికి తెలియకపోవచ్చు. Prabhudas uncle very well knows. అంకుల్కి బాగా తెలుసు. When I was young, I used to listen to these words coming out of my father's mouth. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు లేదా యవనస్తుడిగా ఉన్నప్పుడు మా నాన్నగారి మాటలు చెప్పగా నేను వింటూ ఉండేవాడిని తరచుగా. He used to say like this. ఆయన ఈ విధంగా చెప్తూ ఉండేవాడు, if Christ is removed from my life, నా జీవితంలో నుంచి క్రీస్తు ప్రభువారిని గనక తీసివేస్తే, you don't know or you cannot understand where I will be. యేసు ప్రభువారిని గనక నా జీవితంలో నుంచి తీసేస్తే నేను ఎక్కడుండేవాడినో నువ్వు ఊహించలేవు, ఆలోచన చేయలేవు. He is very talented. ఆయన చాలా సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి. Unfortunately nothing has come to me. ఆ లక్షణాలు ఏమి నాకు రాలేదు అనుకోకుండా. He can sing very well. చాలా బాగా చూస్తాడు. He sing పాటలు బాగా పాడతాడు. He was offered by many musicians to sing in movies. చాలా మంది మ్యూజిషియన్స్ చేత సినిమాల్లో కూడా పాటలు పాడమని ఆహ్వానించబడ్డాడు. He is a very good player. ఆయన మంచి ఆటగాడు. And he also had this habit of talking in different languages very fast. చాలా వేగంగా చాలా భాషలు మాట్లాడగలిగినటువంటి సామర్థ్యత గలవాడు. And these are the very few things I know. నాకు తెలిసి మా నాన్నలో ఉన్న కొన్ని విషయాలు ఇవి. He says, if Christ is removed from my life, ఆయన చెప్తున్నాడు, ఒకవేళ క్రీస్తు ప్రభువారిని గనక నా జీవితంలో నుంచి తీసి పక్కన పెడితే, you cannot catch me. నువ్వు నన్ను ఎక్కడ పట్టుకోలేవు. I would have gone much I would have done much better in this. సో నేను ఇంకా వేరుగా ఇంకా చేయగలిగేవాడిని పనులు. But what is stopping him? మరి ఆయన్ని ఆపింది ఏంటి? వేరే ఫీల్డ్. What is that one thing that stopped him without for not going all this? వీటన్నిటిలోకి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మూవీస్ ఇలా లోక సంబంధమైన వాటిలోకి పోకుండా ఆయన్ని ఆపింది ఏంది? It's nothing but our Christ. యేసుక్రీస్తు ప్రభువారే. If Christ is minused from our life, we will be in a different position altogether. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు గనక లేకుండా ఉంటే మన స్థితిగతులు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. So Christ being center in our homes is very much important. మన కుటుంబాలలో క్రీస్తు ప్రభువారు కేంద్రంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. As we just read these verses, there are three things I want to bring out. ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ 3 విషయాల గురించి నేను మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. One is spiritual life.
ఒకటి ఆత్మ సంబంధమైన జీవితం. That's what we also see here. అది మనం ఆల్రెడీ ఇక్కడ మనం చూసాము. And there is one more which is flesh, that is second. రెండవది శరీరము అది అనే మాట మనం చూస్తాము. And one is walk, that is practical life. మూడోది మన నడవడిక అనుసరించటం, అది మన దైనందిక జీవితానికి సంబంధించిన విషయము. We all know what is spiritual and flesh and practical also. మనకి ఈ విషయాలన్నీ తెలుసు. ఆత్మ సంబంధమైన జీవితం అంటే ఏందో, శరీరానుసారమైన జీవితం అంటే ఏందో, మన నడవడిక అంటే ఏందో తెలుసు. Many have spoken here in the same pulpit or many other places about spiritual life. చాలా మంది ఇదే పులిపిట్ నుంచి ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి లేదా చాలా స్థలాల్లో కూడా దీని గురించి బోధిస్తూ ప్రకటిస్తూ కూడా ఉంటారు. Hence I will directly go to the practical life. కాబట్టి నేను నేరుగా దైనందిక జీవితంలో అనుసరించవలసినటువంటి జీవితాన్ని గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. How much ever we know about spiritual life and every other the doctrine, if we don't have practical life, then it is merely waste. ఎంత సిద్ధాంతం తెలిసుండొచ్చు, ఆత్మ సంబంధమైన జ్ఞానము తెలిసుండొచ్చు, కానీ వాటిని అనుసరించకపోతే ఆ జీవితం వ్యర్థము అనే విషయాన్ని మనం గమనించాలి. There are many faithful men and especially women, old women, they don't know doctrine, but they know one thing, that they have to be in Christ. That brought many people into Christ. చాలా మంది సహోదరులు సహోదరులు, ప్రత్యేకంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి చాలా మంది సహోదరులు, వాళ్ళకి సిద్ధాంతం ఎన్ని చాలా విషయాలు, లోతైన విషయాలు తెలియదు, కానీ వారికి తెలిసింది యేసుక్రీస్తు ప్రభువుని గురించే. ఆ క్రీస్తు ప్రభువుని అనేక మందికి ప్రకటించి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. There is a great men, great women, they don't know anything about doctrine, but they have brought many people into Christ. చాలా మంది గొప్ప గొప్ప పురుషులు, స్త్రీలు, సహోదరులు, వారికి పెద్దగా లోతైన విషయాలు, సిద్ధాంతానికి సంబంధించినటువంటి సైద్ధాంతిక విలువలు తెలియకపోయినప్పటికీ వారు సువార్త ప్రకటన ద్వారా చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించిన వారుగా ఉంటూ ఉన్నారు. When we see spiritual life, మనము ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూస్తే, just one chapter before, chapter 7 verse 14, 7వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 14వ వచనంలో ఉంది, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. Spiritual life is defined in the law. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ధర్మశాస్త్రంతో పోల్చి నిర్వచించి చెప్పారు. But then our Lord Jesus Christ has given a new definition. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దానికి ఆత్మ సంబంధమైన జీవితానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. That is nothing but new creation, that we are, those who believe in Christ is new creation. యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చినటువంటి నూతనమైన నిర్వచనం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వారు నూతన సృష్టి అనే మాట చెప్పాడు. మనందరము నూతన సృష్టిగా ఉన్నటువంటి వారము. The new birth we have, నూతన జన్మ మనము కలిగి ఉన్నాము. and that new spirit or the spirit he has given to us, ఆయన తన ఆత్మను మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. we only cannot display this newness on Sundays only. మనము ఈ నూతనత్వాన్ని ఓన్లీ ఆదివారం మాత్రమే ప్రదర్శించే వారం కాదు. We should not be like that. మనం అలా ఆదివారం మాత్రమే ఏదో ఆత్మ సంబంధంలాగా మన నూతనత్వాన్ని ప్రదర్శించకూడదు. And that does not mean that every day you do new things in your home, అంటే experiments or anything. దాని అర్థము ప్రతిరోజు ఇంట్లో ఏదో మనం ఏదో కొత్త విషయాలను మనం చేస్తున్నాము ఎక్స్పెరిమెంటల్గా అనేది కాదు దాని అర్థం. But we have to have the newness dwelling in us. నూతనత్వము మనలో నివసించాలి. That means, దాని అర్థం ఏంటంటే, when our Lord Jesus Christ gave us this new birth, యేసుక్రీస్తు ప్రభువారు మనకు నూతన జన్మను అనుగ్రహించిన తర్వాత, we should live no more in the old nature of man that we know in the Bible. సో దైవ గ్రంథంలో చెప్పబడినట్టుగా మనము నమ్ముకున్న తర్వాత నుంచి ఇంకెప్పటికీ పాత స్వభావానికి మనం వెళ్ళకూడదు. Let us turn to John's Gospel chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయానికి మనం తిప్పుదాం. Verse 9 please. 9వ వచనం నేను చదువుతున్నాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. Yeah.
verse 4 in also. 4వ వచనం కూడా నేను చదువుతున్నాను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. In him was life, and the life was the light of men. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అనే మాట చదువుతున్నాం. Our Lord is compared or not compared. Many times people compare him to light. చాలాసార్లు దేవుణ్ణి వెలుగుతో పోలుస్తారు, కానీ దేవుడు వెలుగుతో పోలికాదు. దేవుడు వెలుగుతో పోలిక కాదు, దేవుడు ఆయనే వెలుగు. Many times it's a mistake. We say that he is like the light, he is like a sun, he is bright and all that, but no, he is light. చాలాసార్లు మనం ఒక వెలుగుతో లేదా సూర్యునితో ప్రభుని పోలుస్తూ ఉంటాము, కానీ ఆయన తానే వెలుగై ఉన్నాడు. వెలుగుకు నిర్వచనమే ఆయన. This is very important to understand. This is a very minute thing, but it is important to understand. వినటానికి చూడటానికి చాలా చిన్న విషయంలాగా అనిపించినా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రాథమికమైనటువంటి సత్యం. Because he is the light, he has given us the same light. ఆయన వెలుగై ఉండేను, ఆ వెలుగును మనకు అనుగ్రహించాడు. If he is the light and he given us that light, how can we be in darkness? ఆయన వెలుగై ఉండెను, ఆ వెలుగును ఆయన మనకు అనుగ్రహించెను. అలాంటి వెలుగు ఆయన మనకి ఇచ్చినప్పుడు మనం ఇంకా ఎందుకు చీకటిలో ఉండాలి? How can we do things of darkness? చీకటి సంబంధమైనటువంటి కార్యాలు మనం ఎందుకు చేయాలి? Things of darkness doesn't mean that you are doing some very cruel things. No. అంటే చీకటి సంబంధమైన పనులు అని చెప్పి అంటూ ఉన్నప్పుడు ఏదో ఘోరమైన కార్యాలు చేస్తున్నారు అనేది నేరపూరితమైనవి చేస్తున్నారు అనేది కాదు. Not abiding in Christ itself is darkness. చీకటి అంటే ఏంది అంటే క్రీస్తు ప్రభువులో లేకుండా ఉండటమే, లేదా క్రీస్తు ప్రభువులో అంటు కట్టబడి ఉండకుండా ఉండటమే చీకటి అంటే. Not living a separate life as God has separated us from this world itself is darkness. దేవుడు లోకములో నుండి మనల్ని ప్రత్యేకపరిచిన తర్వాత లోక సంబంధమైన వాటి వైపు వెళ్లకుండా ప్రత్యేకంగా ఉండటము వెలుగై ఉండగా మరలా లోక సంబంధమైన వాటి వైపు తిరగటమే చీకటి. The rituals, everything we do on day by day, it's a ritualistic has become darkness. చాలాసార్లు మనం చేసే ఆచారాలు చీకటి సంబంధమైనవి. ఆచారయుక్తంగా మనం జరిగించే కార్యాలన్నీ కూడా అవి చీకటి సంబంధమైనవిగా మనం చూస్తాం. He is the light and he has given us that light. We have to understand this. ఆయనే వెలుగై ఉన్నాడు, ఆ వెలుగునే మనకి ఇచ్చాడు. అది మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి. We cannot go back to the things that we used to do before. మనము పూర్వము జరిగించినటువంటి కార్యాలు లోక సంబంధమైన కార్యాల వైపు మనము తిరగటానికి వీల్లేదు. That's what it says, which lighteth every man that cometh into the world. అందుకే ఇక్కడ చెప్తా ఉంది, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అనే మాట మనం ఇక్కడ చదువుతాం. If it's a question, if we are light, if we have his light, are we doing the things of light? ఆయన వెలుగు మనకివ్వబడినప్పుడు వెలుగు సంబంధాలుగా ఆయనకు సంబంధించినటువంటి కార్యాలనే మనం చేస్తున్నామా అనేది ఒక ప్రశ్న మనకు. Is the light shining in us? Can others see the light in us? ఆ వెలుగు మనలో ఉన్నది అన్న విషయాన్ని, ఆ వెలుగు మనలో ప్రకాశిస్తున్నది అనే విషయాన్ని ఇతరులు చూడగలిగే విధంగా ఆ వెలుగును మనం ప్రకాశింప చేస్తున్నామా మన జీవితాల్లో నుండి? Are we talking about this light which God has given us, and are we happy about this light and sharing with others? మనము ఆ వెలుగుని అనుభవిస్తూ ఆనందిస్తూ ఆ వెలుగుని ఇతరులతో మనం పంచుకోగలుగుతున్నామా? Can others identify that there is light in me? ఇతరులు నాలో ఆ వెలుగుంది అన్న విషయాన్ని గమనించగలుగుతున్నారా? గమనించగలిగే విధంగా నేను ఉండగలుగుతున్నానా? Are we doing things because for the Christ? మనము యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి అలాంటి కార్యాలే మనం చేయగలుగుతున్నామా? We have to see where are we and what are we doing. మనము ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాం అనే విషయాలను మనం గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. But in that same Romans chapter 8 we see those who are not spiritual are carnal.
8వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రికలో మరొక సంగతి గురించి చెప్పబడింది. ఆత్మానుసారులు కానటువంటి వారు శరీరానుసారులు అనే మాట ఉన్నది. That's in verse 5 and 6. 5, 6 వచనాల్లో ఆ మాట మనం చదువుతాం. శరీరానుసారులు. In verse 6 it is more serious and dangerous. 6వ వచనంలో దాని గురించినటువంటి దాని తీవ్రతను ఎంత ప్రమాదకరమైందో శరీరానుసారమైన మనస్సును గురించి వివరిస్తున్నాడు. Brothers and sisters, he is not talking about unbelievers. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన అవిశ్వాసుల గురించి ఇక్కడ మాట్లాడలేదు పౌలు గారు రోమీలకు రాస్తున్నప్పుడు. Unbelievers is a whole new story. అవిశ్వాసులు అనేటువంటిది వారు, అది సపరేట్, వాళ్ళు ప్రకృతి సంబంధులు. దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు That's a different topic. అది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అది. But Paul is keen on teaching to the believers. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో విశ్వాసులకే చెప్తున్నాడు. He says, for to be carnally minded is death. ఆయన చెప్తున్నప్పుడు ఆ శరీరానుసారమైన మనస్సు అది మరణము అనే విషయాన్ని చెప్తున్నాడు. What a serious quotation. ఎంత సీరియస్గా ఈ విషయాన్ని వివరిస్తున్నాడో మనం Do we understand the depth of it? దాని యొక్క లోతు మనకు అర్థమవుతుందా? If we are not spiritual, that means we are carnal. There is only two things, black or white, light and darkness, just like that. ఆత్మ సంబంధంగా నీవు లేవు అంటే నువ్వు శరీర సంబంధంగా ఉన్నట్టే, వెలుగులో లేవంటే చీకట్లో ఉన్నట్టే, తెలుపు కాదంటే నలుపులో ఉన్నట్టే. If there is something that we are doing which is not spiritual, that means we are carnally doing it. మనం చేస్తున్నటువంటి పని అది ఆత్మ సంబంధమైనది కాదు అంటే మనము శరీర సంబంధమైన పనినే చేస్తున్నాము, అది మరణానికి దారి తీసేదే. Many times we think it is for others. This message, it is for others. చాలాసార్లు మనం వాక్యాన్ని వింటున్నప్పుడు ఇది నాకు కాదులే పక్కన వాళ్ళకి అని మనం అనుకుంటాం. My fellow sister, she does like this so that message is for her. చాలాసార్లు అనుకుంటాం మా సహోదరి అలా చేసింది కాబట్టి వాక్యం తనకు సంబంధించింది అనుకుంటాం. Last week this brother did something there, so that this message is for that brother. పోయిన వారం ఆ పలానా సహోదరుడు ఇలా చేశాడు కాబట్టి ఇది ఆయనకి బాగా తగిలిద్దిలే అనుకుంటాం. No, this is for you and me. ఇది ఒకరికి సంబంధించింది కాదు, నీకు నాకు అందరికి సంబంధించినటువంటి మాటలు. Although I am standing here and telling you this, but it is for me. ఇక్కడ నిలబడి చెప్తున్నా నాకు సంబంధించినటువంటి విషయం కూడాను ఇది. If I am not spiritually behaving, or if I am not doing the things that are related to spiritual things, then that means I am acting carnal. I am giving more preference to the flesh than spirit. నేను కూడా నిలబడి చెప్తున్నా, నేను కూడా ఆత్మ సంబంధంగా ప్రవర్తించకపోతే, ఆత్మ సంబంధంగా నా జీవితం లేదు అంటే దాని అర్థం ఏంటంటే నేను శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వాడను, శరీరానికి సంబంధమైనటువంటి వాటికి నేను ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగా గమనించగలగాలి. What is this carnal things? What is the definition? శరీరాను సంబంధమైనటువంటి పనులు అంటే దానికి నిర్వచనం ఏంటి? What is spiritual things? ఆత్మ సంబంధమైన పనులు కార్యాలంటే దానికి నిర్వచనం ఏంటి? Brother is shouting spiritual and carnal. What is the definitions? We don't know. గట్టిగా మనం పలుకుతా ఉన్నాం ఆత్మ సంబంధి శరీర సంబంధి అని, వాటి నిర్వచనాలు ఏంటి? Can anybody say what is spiritual things? ఎవరైనా చెప్పగలుగుతారా ఆత్మ సంబంధమైన పనులు అంటే ఏంటి? Sisters, సహోదరులు చెప్తారా? youth? No, don't know. What about carnal things? What do you think is carnal? శరీరానుసారమైనటువంటి పనులు, శరీర సంబంధం అంటే ఏమనుకుంటున్నారు? Spiritual things means God has gave us commandments. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను మనకు అనుగ్రహించాడు. And it has spiritual meaning, some are literal meanings. కొన్నిటికేమో అక్షరార్థమైనటువంటి అర్థాలు ఉన్నాయి, కొన్నేమో ఆత్మ సంబంధమైనటువంటి అర్థాలతో వాటిని ఇచ్చారు. Many times we can see that the spiritual things are giving glory to God. చాలాసార్లు మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుడికి మహిమ కలిగిస్తాయి, మహిమ తెచ్చేవిగా ఉంటాయి అని చూస్తాం. How can we identify that this is spiritual? మనము దాన్ని ఇది ఆత్మ సంబంధమైనది అని ఎలాగ మనము చూడగలుగుతాము? One, it should be in the word of God. మొట్టమొదటిది అది దేవుని వాక్యములో ఉండాలి. ఆత్మ సంబంధమైనది అయితే it should be approved of God. అది దేవుని చేత అప్రూవ్ చేయబడి ఉండాలి. And it should bring glory and honor to God. అది దేవునికి మహిమను తెచ్చేదిగా ఉండాలి. If my cousin is here today,
Say, for example, my cousin brother has come to assembly. ఒకవేళ నా సహోదరుడు ఒకవేళ ఇక్కడ గనక వస్తే ఈ సంఘానికి గనక వస్తే, if I ask him to come and sing with me, నేను ఒకవేళ రా నాతో కలిసి పాట పాడు అని నేను ఆహ్వానిస్తే, is it spiritual or carnal? అది ఆత్మ సంబంధమైందా శరీర సంబంధమైందా? Will it be approved of God? అది దేవుని చేత అంగీకరించబడుతుందా? On a Sunday morning when we come to remember our Lord and Savior, there is certain things that we do. మన ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రతి ఆదివారంన ప్రభు దినములో మనం కూడి వచ్చినప్పుడు కొన్ని విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. And that is ordained by God. అది దేవుని చేత మనకు ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వబడింది. And we cannot change it. ఆరాధన పద్ధతులు వాటిని మనం మార్చకూడదు. I cannot suddenly bring my brother and say he's a very good singer, let's sing. సో నా సహోదరుడు వచ్చాడు కదా అని చెప్పి నేను వచ్చేసాడు కదా రా నువ్వు పాడేసే అనకూడదు. We should know from where he has come, from what background he is he a believer or unbeliever? All of these things we have to inquire. ఆ వ్యక్తిని గురించిన విషయాలు వివరాలు అన్ని క్షుణ్ణంగా చూడాలి. ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన నమ్ముకున్నాడా లేదా, ఆయన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వాటన్నిటిని నేను గమనించి మాత్రమే ఇక్కడికి ఆహ్వానించాలి. And that's not done by me, it's given by elders. అది కూడా నేను పిలవకూడదు, అది కూడా పెద్దలు వాటన్నిటిని గమనించి చేయాలి. So that is the difference between spiritual and carnal. అదే శరీరానుసారం ఆత్మానుసారం అనేటువంటి వాటి మధ్య ఉన్నటువంటి భేదం. Even though our voices are not that great, చాలాసార్లు మన యొక్క స్వరం అంత గొప్పగా ఉండకపోవచ్చు. we may not be great singers, మనము చాలాసార్లు గొప్పగా పాడలేకపోవచ్చు. but if we sing from our heart, మనం హృదయములో నుంచి పాడితే God will hear and appreciate, and God's name is glorified. దేవుడు మన స్వరాలను వినేవాడు, ఆయన అభినందించేవాడు, ఆయన నామాన్ని మన ద్వారా మహిమపరుచుకునేవాడు. That is little bit about spiritual carnal. You all know more than me, so I'll stop there. ఇది ఆత్మ సంబంధమైన ఆత్మానుసారులు శరీరానుసారులకు మధ్య ఉన్న భేదము. సో మీకు చాలా విషయాలు ఇంకా దీని గురించి తెలుసు. Let us turn to the practical aspect of this verse. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో నుంచి దైనందిక జీవితంలో ఎలాగ అనుసరించాలి అనేటువంటి భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. Matthew's Gospel chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయానికి తిప్పుదాం. Verse 26. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. We see there is a situation here. ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. And as usual our the story highlight is Peter. ఇక్కడ ఈ సందర్భంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే పేతురు. And we all know this situation. We might have heard many times that they are drowning or they are in a situation. చాలాసార్లు ఈ పేతురు గురించిన సందర్భాన్ని చాలాసార్లు మనం వింటాం, మాట్లాడుతుంటాం, చెప్పుకుంటూ ఉంటాం. When Peter saw our Lord walking on the sea, పేతురు యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నీళ్ల మీద నడుస్తా రావటాన్ని చూశాడు. First of all they were happy that it is not a spirit. సో first of all they were scared because they thought it was a spirit. వారు భూతమని చెప్పుకొని ఫస్ట్ భయపడ్డారు. యేసు ప్రభువారిని చూసి యేసు ప్రభువారిని గుర్తించకుండా భూతం నీళ్ళ మీదుగా వస్తుందని చెప్పి వాళ్ళు భయపడ్డారు మొదటగా. Many times this fear, the element of fear is we have a lot in ourselves. చాలాసార్లు ఈ భయం అనేటువంటిది మన హృదయాల్లో మన జీవితాల్లో ఎక్కువగా ఉంటుంది. If we want to take any step we have that fear. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎలా ముందుకు వెళ్ళాలన్నా ఒక్కొక్కసారి ఇలాంటి భయమే మనకు ఉంటుంది. What a classic example here. ఇక్కడ ఎలాంటి ఉదాహరణ మనకి చెప్పబడిందో చూడండి. Peter thought it's a devil. పేతురు అనుకుంటున్నాడు అది భూతం అనుకుంటున్నాడు. But in contrary we see it's God. కానీ దానికి వ్యతిరేకమైన దిశలో వస్తున్నటువంటి వాడు దేవుడు. Many times we think it is bad but turns out to be the best thing that we get.
చాలాసార్లు మనము ఇది చాలా చెడ్డగా ఉందని భావిస్తాం, కానీ అందులో అది శ్రేష్టమనేది ఉండుద్ది. If we see Peter and he was happy to see Lord Jesus Christ. Sorry. When we see Peter and he was very happy to see the Lord. మనము పేతురును చూస్తూ ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభువుని చూసి సంతోషిస్తున్నవాడిగా ఉన్నాడు. And he also wanted to walk on the water. తనకు కూడా ఒక కోరిక కలిగింది, అయ్యా నేను కూడా నీలాగే నీళ్ళ మీద నడవాలనుకున్నాడు. Peter was not satisfied. పేతురుకి ఆ తృప్తి లేదు అక్కడ. We have to have satisfaction in our lives. మన జీవితాల్లో మనం తృప్తికరమైన జీవితాలు కలిగి ఉండాలి. When Peter saw Lord and he was when Lord appeared to Peter and then he said be of good cheer, that was not enough for Peter. దేవుడు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఆ నీళ్ళ మీద నడుస్తున్నటువంటి ప్రభువారిని చూసి ఆయన సంతోషించాల్సి ఉంది, కానీ పేతురికి ఆ తృప్తి కలగలేదు, సరిపోలేదు అది ప్రభువుని చూడటం. Peter wanted to walk. పేతురు అనుకున్నాడు ఆయన కూడా నడవాలనుకున్నాడు. But when Peter lost focus and he lost focus on Christ, then he started drowning. మనందరం ఎరిగినటువంటి సంగతే, పేతురు ప్రభు వైపు నుంచి తన యొక్క దృష్టిని పక్కకు మరల్చినప్పుడు అతను నీట మునగసాగిననే మాట చూస్తాం. As long as we focus on Christ, మనము క్రీస్తు వైపు చూస్తున్నంత కాలం we will not drown. మనము మునిగిపోయే అవకాశాలు ఉండవు. As soon as our brothers, uncles, aunties come and into picture, we'll soon lose focus. చాలాసార్లు ప్రభువుని తీసేసి మనుషుల్ని, అంకుళ్ళు, ఆంటీలు, వాళ్ళు వీళ్ళు మనుషుల్ని కనుక మనం అక్కడ పెట్టామంటే ఆ సంఘటనలో మనం మునిగిపోతాం. Sometimes the praise, brother you are very nice, you are very good, that praise also takes away the focus on Christ. చాలాసార్లు ఒక రకమైన ఘనత మనకు వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన మనస్సును క్రీస్తు ప్రభు నుంచి పక్కకు మళ్లించడానికి అవకాశం ఉంది. If a boy gets first rank in the school, ఒక పిల్లవాడు తన క్లాసులో గనక మొదటి ర్యాంకును సాధిస్తే, before that everybody is praying for him, God give him good marks. అప్పుడు దాకా ప్రార్థన అంశం ఉంటుంది, అయ్యా పరీక్షలు రాస్తున్నాడు, మంచి మార్కులు రావాలి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. And after he gets first rank, ఆ అబ్బాయికే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత there is no praise point. ఇంకా దేవుని స్తుతించే విషయం ఉండదు. They start praising the boy. వాళ్ళు అబ్బాయిని పొగడటమే సరిపోతుంది, మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. He is so knowledgeable, he is so intelligent, that's why he got first rank. వాడికి నాలెడ్జ్ ఉందండి, తెలివితేటలు బాగున్నాయి, చాలా తెలివిగల వాడు, అందుకే వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. Focus we lose on the person. ఆ దృష్టిని వ్యక్తి మీద నుంచి మనం చూడటం వల్ల కోల్పోతాం. We should not lose focus upon the Christ. క్రీస్తు మీద నుంచి దృష్టి పక్కకు మరల్చకుండా మనం ఉండాలి. Firstly, that is the first thing was focus. మొట్టమొదటి విషయము దృష్టి. Secondly, forgiveness. రెండవది క్షమాపణ. This forgiveness is a big topic. ఈ క్షమాపణ అనేది చాలా పెద్ద అంశం. When we are walking in our spiritual life, మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం నడుస్తూ ముందుకెళ్తున్నప్పుడు, what is the basis of our spiritual life? మన ఆత్మీయ జీవితానికి ఆధారమైంది ఏంటిది? How did we come into Christ? ఎలా మనము క్రీస్తు ప్రభువులోకి వచ్చాము, రాగలిగాము? What did we say when we are coming into Christ? మనము యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఏం చెప్పాము? వచ్చేటప్పుడు మనం ఏం చెప్పాము? Lord forgive me for I am sinner. దేవా నేను పాపిని, నన్ను క్షమించండి అని మనం చెప్పాం. That's how we get salvation. అలాగే మనకు రక్షణ అనుగ్రహించబడింది. Lord forgive me for I am great sinner, I have done this and I have done that, forgive me for now I want to be forgiven. ప్రభువా నన్ను క్షమించు, నేను ఘోర పాపిని, ఇలాగ పాపం చేసినటువంటి నన్ను క్షమించుము అని చెప్పి మనం క్షమించబడ్డాం. We people are very we are only takers, not givers. చాలాసార్లు మనము పొందేవాళ్ళమే కానీ తిరిగి ఇచ్చేటువంటి వాళ్ళం కాదు. Since we got forgiveness from our Lord, we will not forgive others. మనము ప్రభు ద్వారా క్షమాపణ పొందినటువంటి వారము ఇతరులను మనం క్షమించలేము చాలాసార్లు.
we cannot display the same factor of Christ. క్రీస్తుకు కలిగినటువంటి ఆ మనసును మనం తిరిగి ఇతరులకి మనం చూపించలేము చాలాసార్లు. We got it for free and we cannot give it for free. మనము దాన్ని చాలా ఉచితంగానే పొందేము క్షమాపణ అనేటువంటి దాన్ని, కానీ మనము ఫ్రీగా ఇతరులను మనం క్షమించలేము. No, my uncle has to come and say sorry, then only I will forgive him. లేదు లేదు లేదు, అంకులే వచ్చి నాకు సారీ చెప్తేనే నేను క్షమిస్తాను అనే టైప్ మనసులు మనవి. My friend, he has scolded me, he has to come and tell sorry, then only I will forgive him. నా స్నేహితుడు నన్ను ఇలా అన్నాడు, ముందు వాళ్ళు సారీ చెప్తేనే నేను చెప్తాను, లేకపోతే నేను ఎందుకు చెప్తాను అన్నట్టుగా ఉంటది. Forgiveness in our life has a different meaning altogether. అన్ని కలిపి మన జీవితాల్లో క్షమాపణ అనేది ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంది. But remember this today. ఈ రోజు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. Forgiveness means not giving, it is for us, for me and for my comfort. క్షమాపణ అనేది నా యొక్క కంఫర్ట్ కోసం ఇవ్వబడింది కాదు. We have to completely forget what we are, why he has done that. ఆయన ఆ విధంగా ఎందుకు చేశాడో అనే దాన్ని మనం పూర్తిగా మర్చిపోవాల్సిన వారంగా ఉన్నాం. Forgiveness is not majorly for him, it is for me or for us. క్షమాపణ అనేది ఎదుటి వ్యక్తి కోసం కాదు, ఇది నా కోసం మన కోసం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. If we say yes I forgive you but still we hold it, then what is the meaning of forgiveness? చాలా సార్లు సర్లే నేను క్షమించానులే అంటాం, కానీ ఆ మాటలన్నీ మళ్ళీ మన లోపలే పెట్టుకొని ఉంటాం. దానివల్ల మనకు ఉపయోగం ఏముంది? We'll say, oh brother, that day remember? తర్వాత ఎప్పుడో ఒకసారి అంటారు, బ్రదర్ ఆ రోజు జరిగింది గుర్తుంది కదా నీకు, అవన్నీ చదువుకుంటుంటాం. If you say forgiven, if you have forgiven him, then that's it, no more of that. నువ్వు క్షమించాను అని చెప్పిన తర్వాత ఇంకా వాటిని గురించినటువంటి మూలాలు కూడా ఉండకూడదు. If you forgive others, the highest comfort is for you, not for that other person. నేను ఒక వ్యక్తిని క్షమించాను అంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆ ఆదరణ ఆనందము నాకు వస్తుంది, ఆ వ్యక్తికి కాదు. క్షమించిన నాకు వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. It is for us. అది మన కోసం. We should forgive because our Lord has forgiven us on the cross. మనము కూడా క్షమించబద్ధులమై ఉన్నాం, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో మనల్ని క్షమించాడు కాబట్టి. In that crucial pain, our Lord Jesus Christ on the cross, what is the first word he has spoken? ఆయన భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆ శిలువలో ఆయన పలికిన మొదటి మాట ఏంటో గుర్తుందా? మొదటి మాట శిలువ మీద పలికింది, తండ్రి Father, forgive them, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. We don't have this attitude of forgiveness. మనము ఇలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండం చాలా సార్లు. Slightly if you somebody coming and touch us, hey what is this, like that we will say. పోత ఎవరన్నా మనకు తగిలితేనే ఇంక మన భాషలో చెప్పాలంటే కళ్ళాడ పెట్టుకుని నడుస్తున్నాం అనే టైపు మనం కదా. We will not forgive. చాలాసార్లు మనం ఇతరులను క్షమించలేం. And the most easy people not to forgive is our own people. చాలాసార్లు మన సొంత వాళ్ళను కూడా మనం క్షమించలేం. We cannot forgive. క్షమించలేం. Then where is the attitude of Christ? Where is the light that you possessed from the Christ? మరి అలాంటి మనము క్షమించలేనప్పుడు క్రీస్తు ప్రభువు కలిగినటువంటి ఆ వెలుగును కలిగి ఉన్నానని ఎలా చెప్పగలవు? దాన్ని నువ్వు ఎలాగా ప్రదర్శిస్తున్నావు, ప్రతిబింబింపజేస్తున్నావు జీవితంలో? How can we show that Christ has been my God and my Lord? When we say Lord and Savior, we are accepting that he is our Lord. Where is that forgiveness? మరి క్షమించలేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువాని గురించి నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు అని మనం ఎలా చెప్పగలుగుతాం? I don't want to turn the verses, but in John's Gospel 14 and 15, the peace, my joy. మనము నేను ఇప్పుడు తిప్పట్లేదు కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో 15వ అధ్యాయం ఆ రెండు అధ్యాయాలు చదువుతున్నప్పుడు నా సమాధానమునే మీకు ఇస్తున్నాను అంటాడు. మై జాయ్, నా సంతోషం మీలో పరిపూర్ణం కావాలని 15వ అధ్యాయంలో చెప్తాడు. ఇఫ్ వి సీ సమ్ పీపుల్ దేర్ ఆర్ ఆల్వేస్ లైక్ దిస్. చాలాసార్లు చాలామంది చాలా నిరుత్సాహంగా ఉంటారు జీవితంలో. Do you say that he is enlightened by light of God?
అంత నిరుత్సాహంగా ఉన్న వ్యక్తి క్రీస్తు ప్రభు చేత హృదయంలో వెలిగించబడ్డాడు, అతను వెలుగుగా మార్చబడ్డాడు అని చెప్పగలమా? You say, sing brother, he will not sing. ఒక్కొక్కసారి ఒక పాట పాడనంగానే ఇంకా అడిగిన అతను పాడేక. Sometimes, brother, next week is your ministry, he is absent. కొన్ని స్థలాల్లో వచ్చేవారు నువ్వు వాక్యం చెప్పాలి బ్రదర్ అంటే ఇంకా ఆయన రాడు, ఆ వారం ఆబ్సెంట్ పెట్టేస్తాడు చర్చికి. Where is the peace? Where is the joy? మరి ఎక్కడుందా సమాధానం, ఎక్కడుందా ఆనందం? Do we really understand that what God has done for us? మరి దేవుడు మన కొరకు జరిగించిన కార్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? Oh brothers and sisters, he just not died for taking away your sins. ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మన పాపాలను తీసేయడం కోసం మాత్రమే చనిపోయాడని అనుకోవద్దు. He came to give his peace, his joy. ఆయన సంతోషమైన సమాధానాన్ని నీ హృదయంలో నింపడానికి ఆయన లోకానికి వచ్చాడు. His spirit, ఆయన ఆత్మను నీకు ఇవ్వడానికి, ఆయన యొక్క వెలుగును నీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. his comfort, his content and his forgiveness. ఆయనలో ఉన్నటువంటి ఆదరణను, ఆయనకి సంబంధించినటువంటి విషయాలను, ఆయనకి సంబంధించిన క్షమాపణను నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. What a wicked man I am. That's what Paul says in chapter 7. అందుకే 7వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, నేను ఎలాంటి వాడిని, లేకపోతే నేను ఎంత దౌర్భాగ్యుడిని అంటున్నాడు. Oh, he says, oh wretched man that I am. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని అనేటువంటి మాట అక్కడ మనం చదువుతాం 7వ అధ్యాయంలో. But we also just heard that song, నీ బాహుబలము ఎన్నడైనా. What a song it is. మనం ఇందాక ఆ పాటని పాడాము, విన్నాము. Although we are like that, మనము అలాంటి వారమైనప్పటికీ his hand, his strength is never leave. ఆయన హస్తము, ఆయన బలము మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. దేవుని బలం. What a wonderful God we have. ఎలాంటి శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యకరమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. How we are living practically with all this wonderful doctrine in our hands. ఇలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని, సిద్ధాంతాన్ని కలిగిన మనం ఎంత మంచిగా మనము జీవించవచ్చునో. And this requires humbleness also. ఇదే కోవలో మనం చూస్తే విధేయత కూడా చాలా ప్రాముఖ్యమైనది. That is one of the very 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 important aspect in a Christian life. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాలలో అది కూడా ఒకటి, విధేయత. Who will get into our minds when we think about humbleness? మరి విధేయత అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు వెంటనే మన మనసులోకి జ్ఞాపకం వచ్చేటువంటి వ్యక్తి ఎవరు? None other than our Lord Jesus Christ. మరి ఎవరో కాదు, మన ప్రభువారే. There is nobody else like that. అలాంటి వారు మరి ఎవరు కూడా లేదు విధేయత విషయంలో. Nobody else is so humble. మరి అలా అంతగా విధేయత చూపించినటువంటి వారు ఎవరు లేరు ఈ లోకంలో. Being in the form of God, thought it not robbery to be equal with God. ఆయన దేవుడయ్యిండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం ఆయన ఎంచుకోలేదు. Came down, death, what a death it was. ఆయన అక్కడి నుంచి దిగి వచ్చాడు. Do we have 0.0000.1% of humbleness of him? దేవునికి కలిగిన ఆ గొప్ప విధేయతలో నుంచి మనం చాలా కొద్దిగైన ఆ విధేయతను కలిగి ఉన్నామా? Today, this morning, if we don't have this, we won't have it because we are in sinful flesh, and we have to learn humbleness from our Christ. మరి దేవుని లాంటి ఆ విధేయతను మనం కలిగి ఉన్నామా అంటే మనం అంత కలిగి ఉండలేము. కారణం ఏంటంటే మనము పాప శరీరాకారం లేదా పాప స్వభావం కలిగినటువంటి శరీరంలో ఉన్నాం. కానీ ఆయన విధేయతను మనం అనుసరించాలి, అనుదినము దాన్ని మనం నేర్చుకునే వారంగా ఉండాలి. There should be progress in our life. That is the sign that we are growing in Christ. మన జీవితంలో దినదినము ఉన్నతమైన స్థితికి, అభివృద్ధిలోకి మనం వెళ్తా ఉండాలి. అదే మనం ఆత్మసంబంధంగా ఎదుగుతున్నామంటానికి ఒక గుర్తు. So humbleness every day by day we should be humbled. రోజులు గడిచే కొంది ప్రతి దినము కూడా విధేయత మన జీవితాలలో దాన్ని అలవర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. In Hebrews he says, our Lord has learned to be obedient. హెబ్రీయులకు రాసిన పత్రికలో మన ప్రభు విధేయతను నేర్చుకొనెను అనే మాట మనం చదువుతాం. And we are redeemed in Peter first chapter. Let's turn to 1 Peter first verse. మనము అందరికి పరిచయమైన మాటే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో, elect according to the foreknowledge of God that
Father through sanctification of spirit unto obedience and sprinkling of the blood. ఇక్కడ unto obedience. మొదటి వచనంలోనే మనం గనక చదివితే యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు అనే మాట మనం చదువుతున్నాం. దానికోసమే యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబట్టకు ఏర్పరచబడిన వారికి అని రాస్తున్నాడు. There's so much of foreknowledge of God for what? దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము. ఎందుకు అంత భవిష్యత్ జ్ఞానము? So much of foreknowledge. What did he do finally? ఏం చేశాడు అంత భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు? Oh brothers, unto obedience. ఆయన మనకు విధేయతను నేర్పించాడు. That is what lacking in Adam and Eve. They did not obey the word of God. ఏదైతే మన పితరుడైనటువంటి ఆదాము అవ్వకి లేకుండా పోయిందో, దేవుని మాటకు వారు విధేయత చూపించలేకపోయారు ఆదాము అవ్వలు. And that's what our Lord Jesus Christ has fulfilled. He obedient even unto the death of the cross in Philippians. వారు చేసినటువంటి అవిధేయతను తీసివేయడం కొరకై మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విధేయత చూపించినట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. Are we being obedient in our life? మన జీవితంలో మనం ఆ విధేయతను కలిగి ఉన్నామా? Husbands, are you obedient to your wives? భర్తలు తమ యొక్క భార్యలకు విధేయత చూపిస్తున్నారా? Wives, are you showing your obedience to your husbands? భార్యలు తమ భర్తలకు విధేయత చూపిస్తున్నారా? Likewise parents and children. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలు ఒకరి ఎడల ఒకరు విధేయత కలిగి ఉన్నారా? Are you being humble towards your elders? పెద్దల ఎడల విధేయత కలిగి ఉన్నారా? Although they might be wrong, although they might be old and they might be telling things which is maybe not right, but are we humble enough to listen to them? ఒకవేళ వాళ్ళు మనకంటే పెద్దగా ఉన్న వాళ్ళు చెప్పినవి తప్పవచ్చు అయినప్పటికీ మనం వారి ఎడల విధేయత చూపిస్తున్నామా? This is what I said, being humble, being practical life. Our topic is practical life. ఈరోజు మన అనుదిన జీవితంలో చేయవలసిన విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. లూకాసు వార్త chapter 18 please. లూకాసు వార్త 18వ అధ్యాయం. Who is there? There are two people in that. ఆ 18వ అధ్యాయంలో ఇద్దరు ఉంటారు. ఎవరు వాళ్ళు? ఎవరు? No, two men. పరిసయుడు సుంకరి. Publican and Pharisee. పరిసయుడు సుంకరి. What a wonderful lesson that we can learn from here. ఇక్కడ నుంచి మనం నేర్చుకునేటువంటి చాలా శ్రేష్టమైనటువంటి పాఠం. Publican says, పరిసయుడు ఈ విధంగా అంటున్నాడు. Or the Pharisee stood and prayed thus with himself, God, I thank thee, I am not as other men. పరిసయుడు నిలవబడి ఇలా ప్రార్థిస్తున్నాడు, దేవా నేను చోరులను అన్యాయస్తులు లేదా ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటున్నాడు. I am not like others. నేను ఇతరుల వల్లే నేను ఉండలేదు. Many times we hear this. చాలాసార్లు మనం ఈ మాట వింటుంటాం. I am not like that brother. నేను అట్లాంటి వాడిని కాదయ్యా. I am not like this. I can't do this. ఇట్లాంటి వాడిని కాదు నేను అవి చేయను. My head is like this. నా తల ఇలానే ఉంటుంది. My head will not come down. నేను ఉన్న దగ్గర నుంచి నా తల కిందకి దించలేను నేను. No, it's not possible. అసలు అది కుదరదు. But you see the other person, publican. సుంకరి గురించి మనం చదువుతాం. రెండో వ్యక్తి Standing afar off. చాలా దూరంగా నిలబడ్డాడు. And did not even lift up so much as his eyes unto heaven. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలని స్థితిలో ఉన్నాడు. And smote upon his breast saying, God be merciful, for I am a sinner. రొమ్ము కొట్టుకొంచు ఆయన అడుగుతా ఉన్నాడు, దేవా పాపినైనా నన్ను కరుణింపుము. Do we have this kind of humbleness? ఇలాంటి విధేయతను మనం కలిగి ఉన్నామా? Do we have such a low extent feeling? అలా తగ్గించుకున్నటువంటి ఆ స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? For want of time I will quickly move. మరి సమయం అవుతా ఉంది కాబట్టి నేను Okay, 5 more minutes I will close. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. That is one of the aspects that we need to have, forgiveness and humbleness. మరి
క్షమించటం, అదేవిధంగా విధేయత చూపించటం అనేటువంటి విషయాలను మనము చూసాము. Christianity is nowadays has become same among one umbrella in the world. Everybody is the same. ప్రపంచం ఇప్పుడు క్రైస్తవ్యం అనేది ఒక గొడుగు కిందకు వచ్చేసింది, అందరూ అట్లానే ఉన్నారు ఒకే రకంగా అన్నట్టుగా. But what can differ is these things that I am telling as a practical life. క్రైస్తవ్యంలో అనుసరించవలసిన విషయాల్లో ప్రత్యేకంగా మనల్ని ఉంచే విషయాలు ఏంటి అంటే వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. We need this difference. We all have to keep this difference between the world and Christianity. లోకానికి క్రైస్తవ్యానికి మధ్యలో మరి ఆ ప్రత్యేకతను తీసుకొచ్చే విషయాలను మనం కలిగి ఉండాలి. We have to be always joyful that Christ has saved us. దేవుడు మనల్ని రక్షించాడు, ఎప్పుడు మనం చాలా సంతోషంగా జీవించాలి ఎలాంటి పరిస్థితులైనా. The next thing that we can see is from the book of Ruth. We will not turn, but book of Ruth talks about little bit about common sense. తర్వాత మనము రూత్ గ్రంథంలో మనం చూస్తాము. రూత్ గ్రంథం ఏం చెప్తుందంటే కామన్ సెన్స్ గురించి మాట్లాడుతుంది. It's strange, but there is common sense, for God has given us common sense. దేవుడు మనకి అలాంటి ఇంగిత జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. If there is dirty, you will not go. That is common sense. అటువైపు బురదగా ఉంది అన్నప్పుడు మనం అటు వెళ్ళం, ఎందుకంటే అది మన ఇంగిత జ్ఞానం. And Ruth has also applied the same logic. రూత్ కూడా అలాంటి ఆ విషయాన్ని అక్కడ పాటించినట్టుగా మనం చూస్తాం. But think about it. దాని గురించి ఆలోచించండి. She has taken the decision already. ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది. To walk with mother-in-law. వాళ్ళ అత్తతో కలిసి నడవాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుంది. Didn't she get this doubt that am I right or wrong after some time? కొంత సమయం తర్వాత, కొన్ని రోజుల తర్వాత నేను తీసుకున్న నిర్ణయము ఖచ్చితమా కాదా అని ఏమైనా వచ్చుండిద్దా అనుమానం? Common sense doesn't mean that we rely on our own things. ఇంగిత జ్ఞానం అనేది మన మాటల మీద మనం ఎలా ఉన్నాము అని మాత్రమే కాదు. We must trust God and look to Him for sure. No doubt. మనము దేవుని నమ్మాలి, అది ఖచ్చితం. But we also must use the faculties that He has given to live in this world, sensible living in according to the will of God. దేవుని చిత్తాన్ని మన జీవితంలో చేయటం కోసమై ఆ సున్నితత్వాన్ని దేవుడు మనకు రకరకాలైనటువంటి పరిస్థితుల ద్వారా మనకు నేర్పిస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా ఇంగిత జ్ఞానముతో మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. That's basic common sense that you should be abiding with the elders. కనీస ఇంగిత జ్ఞానం ఏంటి అంటే పెద్దలతో కలిసి మనము విషయాలలో ముందుకు వెళ్ళాలి. But we can't say show me in the brother, show me in the Bible where it is written. మరి దీన్ని ఖచ్చితంగా ప్రతి మాటను తీసుకొచ్చి బైబిల్లో ఎక్కడ రాసిందో చూపించని మనం అనలేం. So you have to have that common sense also. మనము ఆ ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉండాల్సిన వారంగా ఉంటున్నాం. And there are many other topics which I'll not go in detail now. I'll stop here. ఇంకా చాలా అనేకమైన సంగతులు ఉన్నాయి, వాటన్నిటి జోలికి ఇప్పుడు నేను వెళ్ళలేదు, నేను ఇక్కడ ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. The thing is, we may not be sure of what every day looks like. సో ప్రతిదినము మనము ఎలాగుంటాము అనే దాని మీద మనం షూర్గా ఏమి చెప్పలేం. Uncle also spoke this morning that from last Sunday to this Sunday, how we are. Last Sunday to this Sunday, how we are living. That's what Uncle said. అంకుల్ కూడా చెప్పాడు, పోయిన వారం నుంచి ఆరాధనలో గత ప్రభు దినం మొదలుకొని ఈ ప్రభు దినం వరకు మనం ఎలాగ జీవించాము అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు ఆరాధన తలంపులో. We don't know what will happen today or tomorrow. మనకు తెలియదు ఈ రోజు లేదా రేపు ఏం జరిగిద్దో. Because our life is not like this book. We'll directly go to last page and read. No. మనం అలాగా డైరెక్ట్గా చివరి పేజ్కి వెళ్ళేసి మనం ఏం చదవం, అట్లా కాదు. It would be very nice now if we have that last page of our next day. ఒక్కొక్కసారి రేపటి కోసం ఇంకొక చివరి పేజ్ చదువుతామంటే అది బాగుండిద్ది ఒక్కొక్కసారి. But our life is not like that. మన జీవితాలు అలా ఉండవు. Our day may not look very great. మన రోజు చాలా గొప్పగా కనపడదు ఒక్కొక్కసారి. But our life is like that scroll, not the book. It is like scroll. We have to open it to keep going
and keep reading. మనము మన జీవితాన్ని అలా తిప్పుకుంటూ దాన్ని తెరచి అనేక విషయాలు నేర్చుకుంటూ రాస్తూ మనం వెళ్తాం. In olden times there is no books like this, it's only scrolls. పాత రోజుల్లో ఇలాంటివి లేనప్పుడు రాత ప్రతులు మాత్రమే ఉండేవి. Those scrolls you have to keep opening to see the next portion. వాటిని ఇలా మనం తిప్పుతూ ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒకదాని తర్వాత ఇంకొకటి, లేదా ముద్రలు అంటాం కదా, అవి ముద్రలు ఒకదాని తర్వాత ఒకటి విప్పుతా ఉన్నప్పుడే వాటిని మనం చదవగలిగే వాళ్ళం. And our Lord has designed our life also in such manner. మన జీవితాన్ని కూడా మన ప్రభువు అలాగే నిర్మించినట్టుగా మనం చూస్తాం. We don't know what is coming. ఏం జరిగిద్దో మనకు తెలియదు. And we have to keep our faith. మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. Not win our emotions. మన భావోద్రేకాలని బట్టి మన జీవితం ముందుకు వెళ్ళకూడదు. We have to give first priority to the word of God. What is it saying? మన మొదటి ప్రాధాన్యత దైవ గ్రంథంలో దేవుని వాక్యం ఏమి చెప్పాడు అనే దానికే ఇవ్వాలి. You have been lit by the shining brightness of our God. We cannot go back into darkness. దేవుని యొక్క వెలుగు మన ద్వారా ప్రకాశింపబడాలి. మనము చీకటిలోకి వెళ్ళే వారంగా ఉండకూడదు. We have to display the characteristics of God. మనము దేవుని యొక్క లక్షణాలు, స్వభావాన్ని మన జీవితాల ద్వారా ప్రదర్శించాలి. Many times this doubt we will get. చాలా సార్లు ఇలాంటి సందేహము మనకు వస్తూ ఉంటుంది మన జీవితంలో. If he is doing some things, some brother doing some things, ఒక సహోదరుడు కొన్ని పనులు చేస్తున్నాడు, we will say, brother, is he a believer or not? ఆ పనులు మరి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనం అడుగుతాం, అసలు నిజంగా ఆయన విశ్వాసేనా అని అడుగుతాం. It is very bad. చాలా సార్లు అది ఇబ్బందికరంగా ఉంటుంది. We should not go to such extent where he is doubting our salvation. మనం అలాంటి వాటి వైపుకి వెళ్ళకూడదు. ఇతరులు మనం చూసినప్పుడు అసలు వీడికి రక్షణ ఉందా లేదా అనిపించుకునే విధంగా మనం ఉండకూడదు. That means there is no light in us. అంటే దాని అర్థం ఏంటంటే అసలు మనలో ఆ వెలుగే లేదు. We have to check our life. మన జీవితాల్లో మనం చెక్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. And lastly, just a word of encouragement for the newly wedded couple. చివరిగా ఒక మాట, కొత్తగా వివాహమైనటువంటి వారికి కూడా ఒక ప్రోత్సాహకరమైన మాటను చెప్పాలని ఇష్టపడుతున్నాను. As the Christ has displayed the church as his bride. క్రీస్తు ప్రభువారు సంఘాన్ని తన యొక్క వధువుగా పోల్చినప్పుడు చెప్పినప్పుడు, this is nuclear or independent of his. ఇది ఒక ఇండిపెండెంట్గా, అంటే ఎవరి మీద ఆధారపడి లేనట్టుగా ఉంది. ఓన్లీ డిపెండెంట్ ఆన్ క్రైస్ట్. దేవుడి మీద మాత్రమే ఆ కుటుంబం ఆధారపడి జీవించాలి. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ టు డిపెండ్ ఓన్లీ ఆన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువు మీద మాత్రమే ప్రతి కుటుంబము ఆధారపడి జీవించాలి. అండ్ వీ కెనాట్ ఎంకరేజ్ అదర్స్ టు మ్యానిపులేట్ అస్. ఇతరులు ఎవరు కూడా ఈ కుటుంబాన్ని మ్యానిపులేట్ చేయకుండా, మార్చకుండా క్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. కళ్యాణ్ బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, కళ్యాణ్ గృహాన్ని వాళ్ళ కుటుంబానికి శిరస్సుగా ఉంటూ ఉన్నాడు. నౌ హీ హ్యాస్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. ఆయనకి ఇప్పుడు బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటాయి. సో హీ హ్యాస్ టు టేక్ గుడ్ డెసిషన్స్. మంచి నిర్ణయాలు తను తీసుకోవాలి. అండ్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ టు బీ ఇన్ అకార్డెన్స్ విత్ దట్. ఇద్దరు కలిసి దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి. అండ్ దట్ అకార్డెన్స్ విల్ బి ఫౌండ్ ఇన్ ది బైబుల్ ఇట్ సెల్ఫ్. మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా అది దైవికమైనవిగా, బైబిల్ గ్రంథంలో నుంచి ఉన్నవిగా ఉండాలి. దిస్ వాజ్ టోల్డ్ టు మీ, ద థింగ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు సే ఈస్ టోల్డ్ టు మీ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే. బ్రదర్కి వివాహమైనప్పుడు వాళ్ళ పెద్దల దగ్గర నుంచి ఆ విషయాలు చెప్పబడినాయి. ఆ విషయాలు ఈరోజు మీకు చెప్తున్నాడు. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, ఏదైనా జరిగినప్పుడు, గో బ్యాక్ టు బుక్. వెంటనే బైబిల్ దగ్గరికి వెళ్ళండి. దిస్ ఈజ్ ఆల్ ఐ వాజ్ టోల్డ్. ఆ విషయాలన్నీ చెప్పబడ్డాయి. అదే నాన్న, సంథింగ్ హ్యాపెండ్, ఓపెన్ ద బైబుల్, ఫైండ్ వేర్ ద సొల్యూషన్ ఈస్ అండ్ గో బ్యాక్ టు దట్. అంటే జీవితంలో ఏదైనా జరిగితే, ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే చేయాల్సింది ఏంటంటే బైబిల్ దగ్గరికి వెళ్ళండి, బైబిల్ ఓపెన్ చేయండి, వాటికి పరిష్కార మార్గం బైబిల్లో నుంచి కనుక్కోండి. తర్వాత వాటిని పరిష్కరించుకొని సంతోషంగా ముందుకు సాగిపోవాలి. అండ్ విల్ బి మెనీ విల్ బి or if Christ has been the center, if Christ is the center of the house, then we will be a good testimony for many other believers. క్రీస్తు ప్రభువారు గనుక మన కుటుంబానికి కేంద్రంగా ఉంటే
చాలా సాక్షులంగా ఆయన కోసం జీవిస్తాం. అనేకులకి ఆయన గురించి మనం సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా ఉంటాం. And it will bring much glory and honor to a God. మన దేవునికి అది మహిమ ఘనత తీసుకొచ్చేదిగా ఉంది. Thank you, and may these few thoughts help us in living a practical life. మీ అందరికీ వందనాలు. మనం చదువుకున్నటువంటి మాటలు మన అనుదిన ఆత్మీయ జీవితాలకి ఉపయోగపడునుగాక. May his name be glorified. దేవుని నామం మహిమపరచబడునుగాక.